సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని మల్లెచెట్టు చౌరస్తా నుండి ఎల్లమ్మ చెరువు వరకు చేస్తున్న రోడ్డు విస్తరణ పనుల్లో వివాదం చోటు చేసుకుంటుంది. రోడ్డు విస్తరణ కొరకు అధికారులు వేసిన మార్కింగ్ రోడ్డు పక్కనే ఉన్న ఇండ్లలోకి వెళ్తుండటంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొన్నేళ్లుగా రోడ్డు పక్కనే స్థిర నివాసం ఏర్పరచుకుని ఉంటున్న తమను ఇప్పుడు రోడ్డు విస్తరణ పేరుతో రోడ్డు మీద పడేస్తే ఎక్కడికి వెళ్లాలని ఆవేదన వ్యక్తం చేశారు. తమ ఇండ్లను ఆక్రమించుకోవడానికి ఇదేమీ జాతీయ రహదారి కాదని, ఇప్పుడున్న రోడ్డే సరిపోతుంటే మళ్లీ విస్తరణ పేరుతో తమ భూములను ఇండ్లను ఆక్రమించుకోవడం ఏంటని ప్రశ్నించారు. ఉన్న ఇండ్లు రోడ్డు విస్తరణతో పోతే తాము ఎక్కడ ఉంటామని స్థానిక మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు. సమస్యను పరిష్కరించి తమకు తగిన నష్టపరిహారం అందించాకే రోడ్డు పనులు మొదలు పెట్టుకోవాలని డిమాండ్ చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తమ ఇండ్లను స్థలాలను వదులుకోబోమని తెలియజేశారు. కాదు గీదానికి అవసరమా అని గీతగానం దానం కదా గంతగానం మోరి వరకు తీసేసిన చేసుకొని బతుకమంటావు. మేము ఇప్పుడు కైకిలు పోయి తెచ్చుకునేటట్టు లేము. ఆయనకు పక్షవాతం వచ్చి మంచంలో పడ్డాడు. మరి ఉన్నది గులగొట్టినాక ఎటు పోతాం? 10 ఏళ్ళు ఆయన చేసిండు, ఇంత ఎవరు నేడిపియలేం గులగొట్టలే. మరి ఇలా కోరి తెచ్చుకుంటే కొంపలే గులగొట్టుకుంటూ వస్తాను. ఎట్లా మరి దీనికి ఇంత పెద్ద రోడ్ ఎందుకన్నా? ముత్తంతా రోడ్ గాడిదాకా చేసుకుంటే చాలదా? చెరువు కొరకు చేసుకుని ఇదంతా ఆగమని చెప్తే మరి మేము ఎటు పోవాలి? ఇప్పుడు కైకిలు చేసుకున్న వయసు లేదు, మేము కట్టుకున్నంత శక్తి లేదు. ఇట్లా ఇంత రోడ్డు ఉంటే కొంచెం పెట్టండి, పిల్లలు పెట్టుండి, కానీ ఇదంతా చేసుడు అవసరమా? ఇటు సైడు క్లీన్ చేయించుకున్నది అంతా చేయించుకున్నది, పిల్లలు ఆడకుండా ఎవరు ఆడకుండా. ఈ రోడ్డు ఏం రోడ్డు? ఇదంతా ఏమన్నా హైవే రోడ్ అంటే ఓకే, ఓని అంత ఓని అని అనుకుంటాం. ఇదేమన్నా హైవే రోడా? హైదరాబాద్ రోడా? ఇదేమన్నా కూలగొట్టినాడా పిల్లలకి చేసినా పోతలేదు. అదే ముచ్చట, కూలగొట్టినాడా పిల్లలకి పంట, అదొక్కటే దారి. మాకేమన్నా జాగ్రత్తలు లేకుంటే ఇది జరపాలి. ఇది మెయిన్ రోడ్ కానే కాదు. మెయిన్ రోడ్ అయిందా పటేల పోతేకి మోరిమన్నకి గోడ పోని అద్దానా? అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు మాకు ఏమి అది కానే కాలేదు, ఇంట్లో జోలికి రాలేదు, దేనికి రాలేదు, ఉన్నంతనే అనేది కాంగ్రెస్ వచ్చిండు. తినే అన్నంలో మండలి చెప్తాడు. ఎప్పుడు ఏ రాత్రి వచ్చేది తెలియదు. గద్దెక్కించారు, అర్థమైన గద్దెక్కించారు. మమ్మల్ని ఇంట్లో ఉన్న వాళ్ళని బయటకు గుంజి పారేస్తారు. ఇప్పుడు పిల్లలని వేసుకొని మమ్మల్ని ఎక్కడ ఉండు అని అంటారు. వారిని ఎందుకు ఎక్కించారు ఈ ప్రజలంతా? ఓటు ఆమె ఇచ్చిండు, ఒక్కటి కూడా కరెక్ట్ చేస్తనే లేడు ఈ కాంగ్రెస్. ఎందుకు వచ్చినట్టు ఈ కాంగ్రెస్? దేనికి వచ్చినట్టు? ఈ ప్రజలంతా ఓటు ఎందుకు వేసినట్టు? తినే అన్నం కూడా కరెక్ట్ లేనే లేదు. సన్న బియ్యం అన్నాడు, అవి దొడ్డు బియ్యం సన్నం చేసి పంపిస్తాడు మాకు. ఈ వాటర్ కరెక్ట్ లేనే లేవు, ఈ మోరీ కరెక్ట్ లేనే లేవు. మాకు ఏది నచ్చనే లేనే లేదు. ఉన్నదన్ననే సరిదిద్దుకొని మాకు చేయాలని చూస్తున్నా. పిల్లలు వేసుకొని ఇల్లు కూడా కాంగ్రెస్ మీద మేము చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాం. మా బాధ ఏమున్నది పటేలా? మాకు ఎక్కడేం లేదు అధీనం, ఈ ఇల్లు తప్ప. 5 ఏళ్ళ నేను ఉండబట్టి 65 సంవత్సరాల సంధి గ్రామ పంచాయతీలో నా ఇంటి నంబర్ చూడండి, అందులో కనబడుతుంది. ఈయన వచ్చి మాకు ఏం మేలు చేసిండు?
ఏం మేలు చేయలేదు. రావాలి కాంగ్రెస్ కరీంనగర్లో గెలవననే ఉసిరావాళ్ళకి వచ్చిండు. ఉసిరావాళ్ళ కథలు వాళ్ళను నట్టిట్లో ముంచిండు, గడ్డ చదువుకున్నాడు. ఇది వచ్చింది లేదు, పోయింది లేదు. పింఛను పెంచిండు, పింఛను ఇవ్వలేదు. ఇవి చేసిండు, ఇవి లేవు, అవి లేవు, ఇవి లేవు. ఇది పూల కొడతానంటే ఇది పూల కొట్టి మమ్మల్ని ఎక్కడ ఉంచుతావు? ఎల్లమ్మచూరు ఎక్కడ పులిచారు అందరికి ఇల్లు కట్టి అక్కడనే ఉంటావు. ఎక్కడద్దు మమ్మల్ని తీసుకుపోయి ఎక్కడ వస్తే ఒకళ్ళ నొప్పులు ఉన్నాయి, నడువు నొప్పులు ఉన్నాయి, కళ్ళు కళ్ళ పడాయి. హుషారుగల్ల కొడుకు లేడు, నాకు ఎవ్వరు లేరు. దిక్కులేని అనాథను నేను. దిక్కులేని అనాథను 65 సంవత్సరాల కింద నేను ఇదే గూడ్చెల వాడి ఉన్నదాన్ని. ఇప్పుడు తీసుకుపోయి నన్ను ఎక్కడ వస్తా అంటే మొగడు లేడు, మొద్దులు లేడు, వెనక ముందు ఎవ్వరు లేరు, బీట పఫలు లేని దాన్ని. నన్ను తీసుకుపోయి ఎక్కడో వేస్తానంటే నేను ఎట్లా పోతా బిడ్డ? నన్ను ఎవరు తీసుకొస్తారు? నీ అటువంటి వాళ్ళు కాలు మొక్కినా కూడా నువ్వు రావు. వస్తానే అవ్వ అంటావు, రావు. నీ కోసం నేను చూసే వరకు నా పానం పోతుంది. ఇత్తిత్తనంగా వచ్చిండు, వీనికేమైందిరా అన్నట్టున్నది రాజ్యం అంతా దొంగ రాజ్యం అయిపోయింది. దోపిడీలు బాగా అయినాయి. వాళ్ళ ముళ్ళే వాళ్ళకు కట్టుకుని ఉన్నారు. ఇప్పుడు మమ్మల్ని ఎక్కడ కాకుండా చేస్తాను. మమ్మల్ని ఇల్లు తీసేసినా కూడా మా అన్ని చేసినాకనే మా ఇల్లుకు రావాలి. వాళ్ళు అంతసేపు రావద్దు. మేము అందులోనే సత్తం, సచ్చినా కూడా అందులోనే సత్తం. కాంగ్రెస్ వాళ్ళు ఎంతమంది ఉన్నారో అంతమంది పేపర్తో సహా రాసి అది చెప్తాం. మేము ఇక్కడ హుస్నాబాదే. మేము 30 ఇయర్స్ నాది అమ్మ వాళ్ళది, అత్తగారిది ఇక్కడనే. అత్తగారిది ఇక్కడ ఈ ప్లేస్మెంట్ అత్తగారి తరఫున మేము ముగ్గురం బావలు, నాకు 2 బావలు, మేము ముగ్గురం ఉన్నాం. ముగ్గురు పొత్తులు ఉంది అది ప్లేస్. ఆ ప్లేస్మెంట్ మేము ఇల్లు పంచుకొని ఇల్లు కట్టుకుంటాం, ఏదో కిందవారు బయటవారు అన్నట్టు పైన వేసుకుంటామని మేము అనుకున్న తర్వాత వీళ్ళు వచ్చి ఇక్కడ మధ్యలో ఫస్ట్ రోడ్డు కొంతే అని అన్నారు, వెదర్పు కొంతే ఇక్కడ అని చెప్పారు. కానీ ఇప్పుడు ఏమంటారు, మొత్తం జాగే పోతుందని వాళ్ళు మార్క్ పెట్టేసేది. కాకపోతే ఆ జాగ పోతుంది అని అంటారు. మమ్మల్ని ఎక్కడ ఉంచుతారు? ఇప్పుడు వేరే వాళ్ళని అడిగితే ఏమంటారు అని అంటే, మీకు ప్లేస్మెంట్ చూపించి మీకు ఇల్లు ఇస్తామని అని అంటారు. ఇల్లు ఇచ్చి ప్లేస్మెంట్ ఇస్తారు అని అంటారు. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు ప్లేస్మెంట్ చూపించి మాకు ఇళ్ళ కాయదాలు మాకు చేతులకు ఇస్తేనే ఈ స్థలాల జోలికి రావాలి. అంతవరకు ఈ స్థలాల జోలికి రావద్దు ఎవరికైనా. ఇప్పుడు మాకు వెనక ముందు ఎక్కడో తీసుకుపోయి వేస్తా అంటే మెయిన్ రోడ్ జాగిడిచి పెట్టి ఎక్కడికో వెళ్ళి మేము ఉండడానికి అన్నిటికీ సాధ్యం కాదు సార్. పిల్లలు ఉన్నాం, మేము పిల్లలు ఉన్నాం. చిన్నపిల్లలు వేసుకొని ఎక్కడో ఉండాలంటే సాధ్యం కాదు. కానీ నేను కొన్న ప్రభాకర్ సార్ గారికి ఒక్కటే చెప్పేది, సార్ ఏమనంటే మాకు ఇల్లు జాగాలు పోతున్నాయి, మొత్తానికి పోతున్నాయి. మాకు 3 పొత్తులు ఉన్నది. ఆ 3 పొత్తులు అది కూడా ప్లేస్మెంట్ చూపిస్తా అని అంటారు. ఆ ప్లేస్మెంట్ చూపించేదేదో మాకు ముందుగా మాకు కాయలతో సహా మాకు నిరూపిస్తే మేము ఈ ప్లేస్ను తీసేదానికి అభివర్ణిస్తాం. లేకపోతే అంతవరకు మేము ఇక్కడ నుంచి కదలేదు. అది కూడా 10 ఫీట్లు అని చెప్పి మొత్తానికి ఇండ్లు తీసేస్తారు. ఆ విధంగా కాకుండా సార్ వాళ్ళు చూసుకొని మాకు అది చేయాలని అనుకుంటారు. మన ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి.